హాయ్ నమస్తే, వెల్కమ్ టు ప్రసాద్ టాక్స్. ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. రీసెంట్గా కన్న కూతురు తల్లిని చంపడం జీడిమెట్లలో జరిగింది, నల్గొండ డిస్టిక్లో. అసలు అది జరిగిన తర్వాత ఈ యొక్క అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి చంపేశారు. ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని అడిగితే వాళ్ళమ్మ ఏ సమాధానం ఇచ్చిందంటే ఆమెకి అలాగే జరగాలి అన్నట్టుగా మాట్లాడాను. నేను న్యూస్ ఛానల్ వాళ్ళకి తెలుసు కదా, ఈరోజు మరి వెళ్ళి ఇలా ఎలా మాట్లాడతారు, మీరు ఒక కన్న తల్లి ఉండి ఎలా మాట్లాడతారని చూడగానే తలుపులు డోర్ వేసేసుకుంటారు, మాటలు లేవు తనకు. అసలు పేరెంటింగ్ ఎలా చేస్తున్నారంటే పిల్లలు ఏం చేస్తున్నా దాన్ని సమర్థిస్తున్నారు. ఇది తప్పు అనే ఒక చిన్న రియలైజేషన్ కూడా లేదు. అవతల వెళ్ళింది ఒక ప్రాణం, ఆ ప్రాణానికి వాల్యూ లేదా? ఈ కూతురు ఎప్పటి నుండో తన తల్లి మీద ద్వేషాన్ని పెంచుకుంది. తన 7th క్లాస్లోనే తన తల్లి మీద కంప్లైంట్ ఇచ్చింది, తను నాకు సరిగ్గా పట్టించుకోవట్లేదు, నా పట్ల ప్రేమ భావాలతో ప్రవర్తించట్లేదు అని. ఆ అమ్మాయి వచ్చేసి ఈమెకు మొదటి భర్త కూతురు. అక్కడ ఏ వ్యత్యాసం జరిగిందో ఏమో తెలియదు కానీ, బట్ ఆమె అయితే ఆల్రెడీ 7th క్లాస్లో తన తల్లి మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ కక్షతోనే తనని తను చేసేటువంటి పనుల్లో తను అడ్డొస్తుందని అనుకోయిందో ఏమో తెలియదు కానీ తన బాయ్ ఫ్రెండ్స్ని పిలిపించి నిర్దాక్షిణంగా ఇంట్లోనే కన్న కూతురు తల్లిని హతమార్చారు. ఈ విషయం తెలుసుకున్న ఈ అబ్బాయిల వాళ్ళ తల్లి కూడా ఏ విధంగా మాట్లాడుతుంది అంటే ఆమెకి అలాగే జరగాలి, ఆమె ఎంత చెప్పినా వాళ్ళ కూతురుని కంట్రోల్లో పెట్టుకోవాలి, తను ఇలాంటివి మా కొడుకుతో తిరుగుతుందని తెలిసినప్పుడు చర్యలు తీసుకోకుండా తను మా ఇంటికి వచ్చిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవాలి, అందుకే మా వాళ్ళు ఇలా చేశారు అన్నట్టుగా తను మాట్లాడుతుంది. అసలు ఏం పేరెంట్స్ రా నాయన, ఆమె ఆడపిల్లనా ఏమో అర్థం కావట్లేదు. ఎదుట చనిపోయింది ఒక తల్లి, తను ఆడపిల్లనే కదా, తన ప్రాణానికి వాల్యూ లేదా? సమాజం ఎంత ఘోరంగా తయారవుతుందంటే ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి దుర్మార్గులు మన చుట్టూనే ఉన్నారు, ముసుగులో ఉన్నారు. అసలు ఈ అమ్మాయి మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉందో తెలియదు, మానసిక స్థితి ఎలా ఉందో తెలియదు. తను చేసే ప్రతి పనికి అడ్డొస్తుందన్న ఉద్దేశంతో తన తల్లిని అడ్డు తొలగించుకుంది. ఇలాంటి టాపిక్స్ గురించి రోజు మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ టాక్స్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.